గత కథనములో ఉషాదేవికి వచ్చిన ఆ దివ్యమైన కలను చూసాం. అప్పుడు తన రాణి యొక్క ప్రేమను నిజం చేయాలని నిర్ణయించుకున్న చిత్రలేఖ అర్ధరాత్రి సమయంలో తన మాయా యోగ శక్తులతో ఆకాశ మార్గంలో ద్వారకా నగరం వైపు ప్రయాణం చేసింది. తరువాత తన మాయాశక్తితో అనిరుద్ధుడిని నిద్రలోనే శోణితపురానికి తీసుకువచ్చింది. ఉదయం కళ్ళు తెరిచిన అనిరుద్ధుడు తను ఎక్కడ ఉన్నాడో అర్థం కాక ఆశ్చర్యపోతూ అక్కడే అతని ముందు నిలబడి ఉన్న ఉషాదేవిని చూశాడు. ఆమె కళ్ళల్లో ప్రేమ, మాటల్లో భయంతో తన ప్రేమను అనిరుద్ధుడికి తెలిపింది. అనిరుద్ధుడు కూడా ఆమె అమాయక ప్రేమను చూసి హృదయపూర్వకంగా అంగీకరించాడు. రోజులు గడిచాయి. వారి మధ్య ప్రేమ మరింత గాఢమైంది. కానీ ఈ విషయం ఎక్కువ కాలం రహస్యంగా ఉండలేదు. ఒకరోజు బాణాసురుడు అంతఃపురంలో అనిరుద్ధుడిని చూసి కోపంతో రగిలిపోయాడు. ఇతడు శ్రీకృష్ణుడి మనవడా, నా శత్రువుల వంశస్థుడా అని గర్జిస్తూ వెంటనే తన సైన్యాన్ని అనిరుద్ధుడిపై దాడి చేయమని ఆజ్ఞాపించాడు. మొదట చిన్న సంఘర్షణగా ప్రారంభమైన యుద్ధం కొద్దిసేపటికే భీకర సంగ్రామంగా మారింది. అనిరుద్ధుడి యొక్క పరాక్రమాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. కానీ బాణాసురుడు తన మహాశక్తులతో ఉపయోగించి నాగపాశాలతో అనిరుద్ధుడిని బంధించాడు. అలా ప్రయాణం కొనసాగింది మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.